మనం ట్రైన్ కన్నా స్పీడ్ పోతున్నాం, ట్రైన్ చూసుకుంటా ఇటు చూసుకుంటా అన్ని వస్తలేదు, కొంచెం ట్రైన్ మనం ఓవర్టేక్ చేసినాం. సో హలో గైస్, నేను వచ్చేసా. నేను ఇవాళ స్కూటీ నడపదాం అనుకుంటున్నా, అదే స్పీడ్గా. మళ్ళా ఏమంటారు దాని పేరే, ఈ గేమ్ పేరు వచ్చేసి స్కూటీ రైడర్. స్కూటీ రైడర్ కాదు, ఇది ట్రాఫిక్ రైడర్. దీంట్లో మనం స్కూటీ నడపబోతున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ స్కూటీని మనం కెరియర్ అమ్మో, మనం ఇప్పుడు స్కూటీని మిషన్ 1 నడపబోతున్నాం. లెట్స్ సీ మనం ఎంత స్పీడ్గా నడుపుతామో. మనం స్కూటీకి సెట్టింగ్స్ చెయ్యాలి. ఇప్పుడు మనం స్కూటీ నడుపుతాం. మన ఇది గ్రీన్ కలర్ది, ఏమన్నా తెలియదు గ్రీన్ కలర్ది ఇది, అండ్ ఇది వైట్ అండ్ బ్లాక్ది గోల్ అనుకుంటా. ఇది గ్రీన్ కలర్ది, ఐ డోంట్ నో. ఇఫ్ your speed is above 100 kilometers, you can get bonus score extra time by overtaking traffic cars. Okay, మన స్పీడ్ 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనకి ఓవర్ టైం వస్తుందంట. లెట్స్ గో. ఇది దాటితే ఇది దాటే లోపు మనం స్పీడ్ అనేది 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలంట. అప్పుడు మనకి టైం పెరుగుతుంది. అరే అరే రే రే కొంచెం అయితే మనం చచ్చిపోయినాం అనమాట. జస్ట్ మిస్, బట్ దట్స్ ఓకే. టైమ్ అప్. వెయిట్, రీస్టార్ట్. అరే అయ్యమ్మా, నేను అసలు గమనించలేను. డోంట్ ఫర్గెట్ టు యూజ్ బ్రేక్స్. ఓకే, మనం ఇప్పుడు 100 కిలోమీటర్స్ కన్నా స్పీడ్ పోవాలి. మనం దాని గ్రీన్ కలర్ దాంట్లో 100 కిలోమీటర్స్ కన్నా స్పీడ్ ఉడితే అంటారా నడిపితే మనకి 15 సెకండ్స్ ఎక్స్ట్రా వస్తాయి. మనకి 50 సెకండ్స్ ఎక్స్ట్రా అవసరం. 15 సెకండ్స్ ఎక్స్ట్రా వచ్చేసిన, మళ్ళీ 0.1 సెకండ్ ఎక్స్ట్రా వచ్చింది. ఓహో, బండ్ల పక్కన నుంచి పోతే ఇట్లా మనకి సెకండ్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు. నైస్, వెరీ నైస్. స్కోర్ దాటేసినాం మనం. ఫస్ట్ వన్. మిషన్ కంప్లీట్. లెవెల్ 2. ఓకే, మనకు 20 వచ్చినాయి. అండ్ ఫీచర్ అన్లాక్ ఎండ్లెస్ వన్ వే. ఓకే, ఎండ్లెస్ వన్ వే అంట. మనకి వన్ వే వచ్చేసిన పాయింట్స్ మొత్తం 500, టోటల్ 585. ట్రాఫిక్ లైటర్ లోడింగ్ అవుతుంది. మనం ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్లోకి వెళ్తున్నాం. మిషన్ 2 అప్గ్రేడ్ అంట. అప్గ్రేడ్ చేసిద్దాం. ఓకే అప్గ్రేడ్. పైసలు అయిపోయినాయి. ఒక్కదాని అప్గ్రేడ్ ఎందుకంటే పైసలు అయిపోయినాయి. నెక్స్ట్, దీని వాతావరణం చూడండి గైస్, ఎంత మంచిగా ఉందో. కీప్ అండ్ ఐ ఆన్ రిమైనింగ్ టైమ్ ఇన్ కెరియర్. అచ్చా, రిమైనింగ్ టైం మనకి పక్కన కనిపిస్తుంది. ఓకే. అచ్చా, నాకు సౌండ్ వినిపిస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. ఆగం. సో బట్ ఎనీవస్ మన స్పీడ్ అనేది తగ్గొద్దు. ఇక్కడ మన స్కూటీ స్పీడ్గా అనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి ఆగిపోయాడు. దొంగ. అరే, మనది అయిపోయింది టైం. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. నాకు ఈ వాతావరణం నచ్చింది. యాడ్ ఎందుకు వస్తుంది? ఓకే, యాడ్ వస్తుంది. మనం యాడ్ రాంగ్ వచ్చేసి రీస్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దాటిద్దాం. 33 సెకండ్స్లో మనం ఇది దాటేసాలి. ఓకే 60 కిలోమీటర్స్ పర్ అవర్. నో, ఇంకా 20 సెకండ్స్. చూస్తే మాకు చాలా దూరం ఉంది. ఇంకా 15 సెకండ్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం 106 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాం. దగ్గరకు వచ్చేసినాం. దీన్ని దాటితే మనకి 30 సెకండ్. అరే, గ్యాప్ లేకుండా ఎట్లా పోమంటావు స్పీడ్లా? అరే, పక్క నుంచి బండి ఒకటి. మళ్ళా ఈ బండ్లు అన్నీ అడ్డం వస్తున్నాయి. ట్రాఫిక్ రైడర్ ఇది ఎందుకన్నా నచ్చుతుంది. అది అటు మరీ అంత ఈజీ ఉండదు, మరీ మస్తు చాలా టఫ్ కూడా ఉండదు. ఐ లైక్ ఇట్. చిన్నప్పుడు మీరు కూడా ఆడే ఉంటారు ట్రాఫిక్ రైడర్. ఎనీవేస్, బెస్ట్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. ఎనీవేస్ లైఫ్ ఏదో ఒకటి. 6, 5, 4, 3. ఇంకా 5 సెకండ్స్ ఉందన్నా కూడా మన లెవెల్ అయితే కంప్లీట్ అయింది. లెవెల్ 3 స్టార్ట్ చేస్తాం. ఓకే, మైక్ టచ్ చేస్తున్నావు. మైక్ నైస్. లెవెల్ 3 కంప్లీట్ చేసేద్దాం మనం. ఈజీ, మనకేం వస్తాయి ఇప్పుడు. ప్లే ఎనీవే, మనం ఏం అప్గ్రేడ్ చేయకుండా ఆడం.
ఓ ట్రైన్ పోతుంది పక్కన, ట్రైన్తో పోటీ పెట్టుకోదామా? లెట్స్ గో. ట్రైన్ అక్కడ పోతుంది. అరే అరే ట్రైన్ మన కాడ స్పీడ్ పోతుందా? లేదు లేదు లేదు, మనమే ట్రైన్ కాడ స్పీడ్ పోతున్నాం. ట్రైన్ చూసుకుంటా ఇటు చూసుకుంటా అన్ని వస్తలేదు కొంచెం. ట్రైన్ మనం ఓవర్టేక్ చేసినాం. స్కూటీ ట్రైన్ ఓవర్టేక్ ఏమంటారు? రాంగ్ వీల్ వస్తున్నాడు. అచ్చా మనమే అలా రాంగ్ వీల్ అవుతున్నాం. ఓకే ఓకే. సో మన స్కూటీని అయితే ఓవర్టేక్ చేసి స్కూటీగా ట్రైన్ ఓవర్టేక్ చేసి వచ్చిన మనకి ఎంత తోపు స్పీడ్ ఉండాలి మన స్కూటీతో ట్రైన్ ఓవర్టేక్. వావ్, రియల్ లైఫ్లో ఊహించుకోకండి, మస్తు సినిమాలలో కూడా ఉంటాయి. కాకపోతే స్కూటీతో చేసి ఉండరు నాకు తెలిసి. అరే మనం ఇది ఒకటే ఛాన్స్లో అయిపోగలుగుతాం, మనం థర్డ్ లెవెల్. ఎస్, అది కూడా వితౌట్ అప్గ్రేడేషన్. వావ్, అయిపోయింది అమ్మాయి. ఇంకా 4.9 సెకండ్స్ ఉండగా మనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. హరీ, టైం ఇస్ రన్నింగ్ అవుట్. వద్దు నాకు, అప్గ్రేడ్ చేద్దామా? మన పైసలు 2600 వచ్చిన పైసలు. ఇప్పుడు పవర్ అప్గ్రేడ్ చేద్దాం, ఇది అప్గ్రేడ్ చేద్దాం. పవర్ ప్లస్ హ్యాండ్లింగ్ బ్రేకింగ్ వాడతలే వాడు. హ్యాండ్లింగ్ అప్గ్రేడ్, బ్రేకింగ్ కూడా అప్డేట్ చేయొచ్చు అంతే. ఇప్పుడు ఇంకోసారి బ్రేకింగ్ అప్డేట్ చేస్తే అంతే, ఆల్ సెట్. వాతావరణం చూసిన మొత్తం ఆరెంజ్ ఆర్మీ. అరే రేస్ ఫినిష్ వచ్చారు. ఇంకా ఎవరు జనాలు లేడా కూడా. నైస్, కాకపోతే ఉన్నారు. ఇప్పుడు మనం ఆ గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి మన గోంగాడ చూసినట్టయితే మీరు. ఆ రెండింటిని 100 కిలోమీటర్స్ ప్లస్ స్పీడ్తో దాటితే మనకి 15 సెకండ్స్ పెరగవచ్చు. ఐ గెస్ ఎన్ని సెకండ్స్ పెరుగుతుంది? 22 సెకండ్స్ పెరిగింది. నైస్. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 28 సెకండ్స్. అమ్మారే జస్ట్లో బతికినాం అయితే. నేను ఇప్పుడు చూసుకుంటాం. ఇంకో 20 సెకండ్స్ ఉంది. 20 సెకండ్స్లో ఇంకో గ్రీన్ లైట్ దాటాలి మనం. అప్పుడు మనకి ఇంకో 22 సెకండ్స్ పెరుగుతాయి. లెట్స్ గో. కొంచెం అయితే షిట్ బ్రదర్, టైం అయిపోతుంది. 5 4 3 2 20 సెకండ్స్ సరినాయి. ఎస్, లెట్స్ గో. ఇలా లాస్ట్ ఛాన్స్, ఇలా దాటేయలేకపోతే అయిపోయింది. హై స్పీడ్. అరే దొంగనా కొడుకోలు, వీళ్ళందరూ నలుగురు అడ్డం నిల్చోరు ఇట్లా అయితే. అరే 7 సెకండ్స్. 6 5 4 3 2 అయిపోయింది. 1 టైమ్స్ అప్. నో, ఇది లెవెల్ మాత్రం కంప్లీట్ చేసే తింటాను నేను ఇప్పుడు. రీస్టార్ట్. లెట్స్ గో. మనం ఇప్పుడు రప్ప ఆడాలి. రెండు చేతులు కీబోర్డ్ మీద పెట్టాను నేను. రేస్ రీచ్ ద ఫినిష్ లైన్ ఇన్ టైమా సంథింగ్ వచ్చింది, నేను చక్కగా చదవలేదు. బట్ లెట్స్ గో. మనం ఇట్లా ఏమంటారు, ఒక క్రాష్ కాకుండా, అంటే మన యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. దట్స్ ఇట్. అప్పుడు మన టైం సేవ్ అవుతుంది. కొత్తగా ఏం గుద్దుకుంటుండే జస్ట్లా. ఈ కార్కి ఎప్పుడు ఎటు పోవాలో తెలియదు. ఏ బిత్తిరి కారు అనేది ఇండికేటర్, ఆ కార్ గుద్దానికి ఇండికేటర్ వేసి పక్క కుదురా. అసలు మలుపు ఉందా అసలు? ఇండికేటర్ ఎందుకు వేసి బుల్షీట్గా బ్రేక్ వేసిన నేను. బ్రేక్ చేసిన సార్ నేను. ట్రక్ లోపల నుంచి వచ్చేసిన. బట్ ఐ థింక్ అయిపోయింది. గుద్దేసుడు అయ్యా, నేను పోయి గుద్దేసా. గుద్దేనికి టైం లేదు. ఇప్పుడు ఇది మూడోసారి ముఖ్యం. లెట్స్ గో మై బాయ్స్, లెట్స్ గో. రీచ్ ఫినిష్ ఇన్ టైం. వాట్ ద హెక్ ఇస్ దట్? లెట్స్ గో. నాకు ఇప్పుడు వార్నింగ్ వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు కొంచెం జర్జర్ ఇంకా అలవాటు అవుతుంది. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అనిపిస్తుంది నాకు దిస్ టైం. ప్లస్ 22 సెకండ్స్. రైట్. అచ్చా, దాటితే చాలా 100 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండని అవసరం లేదా? ఐ గెస్ నో. అరే బుర్రీ, నాకు ప్రాసెసింగ్ అని కూడా టైం అవుతుంది. అయ్యి నేను గుద్దుకున్నా కదా అని నేను లేట్ రియాక్షన్స్ ఇస్తున్నా. అది షిట్. నైస్, లెట్స్ గో. ఇప్పుడు మన ఎంత స్పీడ్లో అదే టైం అయిపోయిందా? అదే స్పీడ్ చూసేటప్పుడు టైం అయిపోయింది కదా. బట్
Level 4 reach. Horn unlock. New feature. Oh. హారన్ కూడా మనం ఒకసారి ఇప్పుడు హారన్ కొట్టేస్తుందా మనం. రీచ్ ది ఫినిషింగ్ టైం. మనం అనుభూపలికి వచ్చినాం. మన యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయినామైంది మనం. వావ్ నైస్. మనం హారన్ కొడతాం, మనుషులు పక్కకు జరుగుతారు. ఒరే మనం హారం కొడితే పక్కకి జరుగుతున్నాను చెప్పి అడ్డం తోటం పోతున్నాను. నేను అడ్డం తోట పోయి గుద్దుకున్నాను అనుకో, సామే నాకు. ఎస్ పక్కకు జరు. నువ్వే అడ్డం వస్తున్నాయి. అదే నువ్వు పక్క జరు. ఇండికేటర్ లేచి నా లోపలికి వస్తున్నా. పక్కకు జరగండి సార్ మీరంతా. అరే ఎప్పుడు గుద్దుకున్నారా నేను? ఎప్పుడు గుర్తుకున్నారా నేను? ఐఎమ్ నాట్ ఫీలింగ్. అయ్యా ఈ లెవెల్, ఈ ఒక్క లెవెల్ ఎట్లా కంప్లీట్ చేయాలి. ఒక్క లెవెల్, ఒక్క లెవెల్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది మన పని. రీచ్ ఫినిష్ ఇన్ టైం. ఓకే లెట్స్ గో. మనమైతే ముంగడ 1 2 3 4 5 6 చాలా బండ్లు ఉన్నాయి. వాళ్ళందరూ వెనకాల రెడ్ లైట్ వేసుకోరు. ఈడ ఇండికేటర్ వేసిన లోపల దూరుతుండో బిత్తిరిగాడు. మనం అన్ని ఈడ కార్ వేసుకొని వస్తుండో పిచ్చి టూటాడు. ఏం పిచ్చాలిగా ఉన్నారు ఏమన్నా. ఇందాక పోనీక చదా కదా, ఇప్పుడు ఉక్కుతున్నాయి కదా స్పీడ్ రప్పరప్ప. హారం కొడితే లైట్ ఎందుకు ఎక్కువైతుంది? ఐ డోంట్ నో. 13 seconds మాత్రమే ఉంది. 0.1 seconds పెరుగుతుంది. అది ఇవ్వని కోసం పెరుగుతుంది, నాకు అర్థమైంది. 500 కిలోమీటర్లు మారి 20 seconds. అయ్యా దాటిసాం. నైస్. ఇంకా కొంచెం దూరం. అరే పక్క ఇది గుద్దుకొని పడతాడు మిత్తి సడగాడు. అరే ఇంకా 9 seconds. మన 9 seconds పోవడం. 8 7 6 5 4 పోగలుగుతామా? ఐ గెస్ నో. వాట్ ఐ గెస్? ఆడనో. ఇది క్లియర్గా అనిపిస్తుంది. మళ్ళీ ఐ గెస్ అని అబ్బొంగు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి వచ్చేసినాం. వాతావరణం చూసుకుంటే చెట్టు ఉన్నది, అసలు చెట్టు వాతావరణం. ఐఎమ్ లుకింగ్ మ్యాన్ హియర్. మన హైదరాబాద్లో కన్నా వ్యూ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఓ షిట్, బయట ఏదో లొల్లి ఉంటుంది. మజాక్ చేసిన నేను. మా ఇంట్లో లొల్లి మా ఇంటి ఎందుకు అయితే లొల్లి బయట అంటున్నాను. నేను ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది. దాటేసిన 22 seconds అయితే వచ్చేసిన. మనం ఇప్పుడు ఈ దాన్ని దాటేసాం. దాన్ని దాటేయాలి. ప్లీజ్ గ్యాప్ ఇడిపోరాలి. మీరు ఎందుకు నలుగురు కలిసిపోతారు, ముగ్గురు గట్లా మనుషులు పోనీయారా? అట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఈ ఇండికేటర్ వేసి వస్తుండ బిత్తి చాలా దెబ్బలు ఇండికేటర్ ఎన్నిక రాదు. 7 ఇండికేటర్ ఎలా తెలియదు ఎందుకుంటారా ఇలా ఫాల్తు కాలున్నారు. ఏ అమ్మ అరే టైం అయిపోయింది. ఇది అయిపోతాం అనుకుంటున్నా. ఇది లాస్ట్. ఇప్పుడు అయిపోకపోతే వీడియో అయిపోతుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. సో లెట్స్ గో, పోదాం. మనం ఇప్పుడు దాటి తీరాలి ఈ రౌండ్లో మనం ఓడిపోతే వేస్ట్. అంటే ఈ ఛాన్స్లో మనం ఓడిపోతే వేస్ట్. మెల్లగా పోదాం, కొంచెం జాగ్రత్తగా పోదాం. జాగ్రత్త లేదు, బొంగు లేదు, రప్ప ఓడే. బట్ చూసుకొని పోదాం. ఓయమ్మ టెన్షన్ అయింది. మీరు జాగ్రత్తగానే పోదాం. మన స్టైల్ కాదనమాట రప్ప పోడు. బ్రేక్ పని చేస్తుంది. నైస్, బ్రేక్ పని చేస్తుంది. ఎస్కలేటర్ ఇస్తున్నా. రప్ప పోను. మెల్ల ఆగకు. ఎక్కడ స్పీడ్ తగ్గాకు. బాడ్వే. అరే జస్ట్ 2 seconds బతికిపోయినా. చూసినా గాయస్ మీరు ఇప్పుడే అబ్జర్వేషన్. బాడ్వే. అరే పక్క లేవురా ప్లీజ్ రా. ఇంకా 10 seconds రా. రే 10 9. అరే ఈ ఇండికేటర్ అసలు
డాష్ వాడు ఐ గెస్ అయిపోయింది. బాయ్ బాయ్.